ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉధృతి పెరిగింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర నీటి మట్టం 11 అడుగులకు చేరుకుంది. దీంతో సముద్రంలోకి 3,50,000 క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం, రాజానగరం, అనపర్తి, మండపేట, కొత్తపేట, పి గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో వర్షం కురుస్తోంది. దీంతో అక్కడి 7,000 ఎకరాల్లోని పొలాలు నీట మునిగాయి. కోనసీమ జిల్లా బూరుగులంక దగ్గర గోదావరిలో తాత్కాలిక రహదారి కొట్టుకుపోయింది. దేవీపట్నం మండలం గండిపోసమ్మ ఆలయాన్ని వరద ముంచెత్తింది. దీంతో ఆలయాన్ని మూసివేశారు. విలీన మండలాల్లోనూ వాగులు పొంగుతున్నాయి. వరరామచంద్రాపురం మండలంలో అన్నవరం వాగు పొంగుతోంది. దీంతో చింతూరు, పరమరామచంద్రాపురం మధ్య రాకపోకలకి తీవ్ర అంతరాయం ఏర్పడింది. చింతూరు దగ్గర శబరి వరద అంతకంతకు పెరుగుతోంది. కోనసీమలోని రాజోలు, ముమ్మిడివరం నియోజకవర్గాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు అల్లూరు జిల్లాలో భారీ వర్షాలకి కొండవాగులు పొంగుతున్నాయి. పాడేరు మండలం రాయిగడ్డ, పరదానిపుట్ట వద్ద మత్స్యగెడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది. జీమాడుగుల మండలం కుమ్మిడిసింగి బ్రిడ్జిపై వరద ప్రవాహంతో రాకపోకలకి అంతరాయం ఏర్పడింది. పెదబాయలు మండలం గిన్నెలకోట, జామిగూడలో గెడ్డలు పొంగాయి. ముంచంగిపొట్ట మండలం బీరిగూడ గడ్డ పొంగి గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి. అరకు నియోజకవర్గం వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుమ్రిగూడ మండలం బొందగూడ వద్ద కాజ్వేపై వర్షపు నీరు ప్రవహిస్తోంది. అల్లూరి జిల్లాలో అన్ని విద్యా సంస్థలకి నేడు రేపు కలెక్టర్ సెలవులు ప్రకటించారు. ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జ్ఞానాపురం పాత వంతెన వద్ద నీరు నిలిచింది. విశాఖ ఆర్ఎండ్బి నుంచి బిర్లా వరకు సర్వీస్ రోడ్డుపై వరద నీరు నిలిచింది. అన్ని విద్యా సంస్థలకు జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించారు. అనకాపల్లి జిల్లా పాయకారావుపేట నియోజకవర్గంలో ఏకతాటిగా వర్షం కురుస్తోంది. తాండవ, వరాహ నదుల్లోకి వరద వచ్చి చేరుతోంది. జిల్లాలో విద్యా సంస్థలకి నేడు కలెక్టర్ సెలవులు ప్రకటించారు. రైవాడ, కోనం జలాశయాల్లోకి భారీగా వరద చేరుతోంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయ ఆదేశాలు జారీ చేశారు. ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. కళ్యాణపు లోయ రిజర్వాయర్లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. గేట్లు ఎత్తి నీటిని సరఫరా చేసి నదిలోకి విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఏలూరు జిల్లాలోని మన్యం గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతాలకి రాకపోకలు నిలిచిపోయాయి. వాగు, అశ్వారావుపేట, పడమటి వాగులు పొంగుతున్నాయి. సుమారు 20 గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి. పోలవరం ప్రాజెక్టు దగ్గర గోదావరి నీటి మట్టం భారీగా పెరిగింది. అటు పెదవాగు ఉధృతికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చింతూరు ఏజెన్సీలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. అన్నవరం వాగు పొంగి పొర్లుతోంది. దీంతో వంతెన పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. వరద దాటికి గిరిజన గ్రామాలకి రాకపోకలకి అంతరాయం ఏర్పడింది. ఆంధ్ర, ఒడిశా జాతీయ రహదారి 326పై వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. ఇటు చింతూరు, మోటు మధ్య కొనసాగుతున్న నిర్మాణ పనులు నిలిచిపోయాయి. కొత్త రోడ్డు నిర్మాణ పనులతో పూర్తిగా రహదారి అస్తవ్యస్తంగా తయారైంది. విఆర్పురం మండలంలో అన్నవరం వాగులో చిక్కుకున్న 5గురు
గుర్రంపేట గ్రామస్తుల్ని అధికారులు కాపాడారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు.